చాలాసార్లు మన విశ్వాస జీవితంలో కలిగే శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కోలేక చాలా మంది ప్రభువుకు దూరం అయిపోతూ ఉంటారు. అంతా మంచి జరిగినప్పుడు, దేవుడు అన్ని చేసినప్పుడు కృతజ్ఞత కొడుకులు పెట్టి స్తుతులు చెల్లించి, స్తోత్రాలు చెల్లించి ప్రభువుతో మంచి సంబంధం కలిగిన విశ్వాసులే కొన్నిసార్లు శ్రమలు కలిగితే, ప్రతికూలమైన పరిస్థితులు కలిగితే, అననుకూలమైనటువంటి పరిస్థితులు కలిగితే మందిరం మానేయటం, ప్రార్థన మానేయటం, వాక్యం చదవటం మానేయటం, దేవునికి దూరం అయిపోవటం చాలా మంది జీవితాలు ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎప్పుడైనా సరే ఒక అద్భుత కార్యం చూడాలంటే ప్రతికూలమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళాలి. నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు లేకపోతే దేవుడు చేసే అద్భుతాలు ఎలాగుంటాయో చూడలేము. నిజమే, అది తెలియక చాలాసార్లు ప్రతికూలమైన పరిస్థితుల్లోనే దేవునికి దూరం అయిపోతున్న వారు, తర్వాత వచ్చి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్న వారు చాలా మంది విశ్వాస జీవితంలో కనపడుతూ ఉంటారు. ఒక విషయాన్ని చెప్తాను, గమనించండి. కానా పెండ్లి విందులో ద్రాక్ష రసం అయిపోకపోతే, ఆ ప్రతికూలమైన పరిస్థితి రాకపోతే నీళ్లు ద్రాక్ష రసంగా మార్చిన ఒక అద్భుతాన్ని ప్రజలు చూసుండేవాళ్ళు కాదు. అలాగే ఎర్ర సముద్రం అనేది అడ్డు రాకపోతే, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడడం, ఆరిన నేలను ప్రజలు నడిపించటం, ఈ అద్భుతాన్ని ప్రజలు చూచుండేవాళ్ళు కాదు. కనుక అద్భుతం చూడాలంటే ఖచ్చితంగా ఎర్ర సముద్రం అనేది ఒకటి అడ్డు రావాలి, ప్రతికూలమైన పరిస్థితులు రావాల్సిందే. అలాగే సింహాల గుహ అనేది లేకపోతే, సింహాల గుహలో దేవుడు దానియేలుని ఎలా కాపాడాడో, సింహాల నోళ్ళు ఎలా ముయించాడో అనే ఒక అద్భుతాన్ని ప్రజలు చూచుండేవాళ్ళు కాదు. అలాగే శద్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడకపోతే, అగ్ని అనేది వారు చూడకపోతే, ఆ అగ్నిలో దేవుని శక్తి ఏమిటో, దేవుడు ఎలా తన భక్తులను కాపాడుతాడో అనే విషయాలు ప్రజలు చూచుండేవాడు కాదు. కాబట్టి ఇలాంటివన్నీ మనకి ఏమర్థం అవుతుంది? ప్రతికూలమైన పరిస్థితులు. ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో భక్తులు కనపరిచిన విశ్వాస జీవితం. యోబును చూడండి, అన్ని పోగొట్టేసుకున్నాడు, సర్వం పోయింది, శరీరం కృషించిపోయింది, సమస్తము పోయినా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, ఆయనకు మాత్రమే మహిమని తన విశ్వాస జీవితంలో చెక్కు చెదరకుండా ప్రభు కొరకు సాక్షిగా నిలిచాడు. ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో తను కనపరిచిన భక్తి జీవితం అతని 2 అంతల ఆశీర్వాదాలకు నడిపించింది. కాబట్టి భయపడొద్దు, దిగులు పడొద్దు, ప్రభు వైపు చూడండి. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మీ విశ్వాస జీవితంలో నిలబడండి. దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.